34వ శ్లోకము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహీమా వ్యధిష్టా యుధ్యస్వ జేతాసీరనే సపత్నాన్. ద్రోణం చ ద్రోణుని కూడా, భీష్మం చ భీష్ముని కూడా, జయద్రథం చ జయద్రథుడు కూడా, కర్ణం కర్ణుని, తథా అట్లే అన్యాన్ ఇతరులు కూడా, అపి నిశ్చయముగా, యోధవీరాన్ మహాయోధులు, మయా నాచే హతాన్ ఇదివరకే చంపబడిరే, త్వం నీవో జహి నశింపజేయుము, విధిష్టాహ విధచెందకుము, మా వద్దు, యుధ్యస్వ కేవలము యుద్ధము చెయ్యుము, జేతాసి నీవు జయింతువు, రణే యుద్ధములో, సపత్నాన్ శత్రువులను. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇతర మహాయోధులందరూ ఇదివరకే నాచే సంహరించబడిరి, అందుచే వారిని సంహరింపుము, ఏమాత్రము వ్యధ చెందక కేవలము యుద్ధము చెయ్యుము, నీ శత్రువులను నీవు యుద్ధమున జయించుదువు. భాష్యము. ప్రతి ప్రణాళిక దేవాదిదేవుని చేతనే ఏర్పాటు చేయబడును. భక్తుల పట్ల పరమ దయాళువైన అతడు తన సంకల్పమును అనుసరించి తన పథకములను అమలుపరిచే భక్తులకు కొంత కీర్తి ప్రతిష్టను చేకూర్చదలుచును. కనుకనే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశానుసారము కృష్ణ చైతన్యములో వర్తిస్తూ దేవాదిదేవుని అవగాహన చేసుకున్నట్లుగా తమ జీవితములను మలుచుకోవలెను. శ్రీకృష్ణ భగవానుని సంకల్పము అతని కృపచేతనే తెలియబడును. అతని భక్తుల సంకల్పములు కూడా ఆ దేవాదిదేవుని సంకల్పముల వలె సమానములై ఉండును. కనుక మానవుడు తప్పక అట్టి సంకల్పమును అనుసరిస్తూ జీవిత సమరములో విజయమును సాధించవలెను. 35వ శ్లోకము. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయా ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. సంజయ్ ఉవాచ సంజయుడు పలికెను, ఏతత్ ఈ విధముగా, శ్రుత్వా విని, వచనం వాక్కును, కేశవస్య శ్రీకృష్ణుని యొక్క, కృత అంజలి ముకులితహస్తుడై, వేపమానహు కంపించుచున్న, కిరీటి అర్జునుడు, నమస్కృత్వా నమస్కరించి, భూయః తిరిగి, ఏవా కూడా, ఆహా పలికెను, కృష్ణం శ్రీకృష్ణునితో, సా గద్గదస్వరముతో, భీత మిక్కిలి భయముతో, ప్రణమ్య ప్రణమిల్లుతో. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, దేవాదిదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులితహస్తుడై పదే అతనికి ప్రణామములను సమర్పించెను. భీతితో కూడిన వాడై అతడు గద్గదస్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. భాష్యము. ఇదివరకే వివరించబడినట్లు దేవాదిదేవుని విశ్వరూపముచే సృష్టించబడిన సంఘటనల కారణముగా అర్జునుడు ఆశ్చర్యముతో విభ్రాంతుడై శ్రీకృష్ణునకు తన గౌరవపూర్వక ప్రణామములను పదే సమర్పించసాగెను. అతడు మిత్రునిగా కాకుండా అద్భుత రస భక్తునిగా గద్గస్వరముతో ఇట్లు ప్రార్థించసాగెను. 36వ శ్లోకము. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సద్గాః. అర్జున హువాచ అర్జునుడు పలికెను, స్థానే తగినట్లుగా, హృషికైస సర్వేంద్రియములకు అధిపతి, తవా నీ యొక్క, ప్రకీర్త్యా వైభవముచే, జగత్ ప్రపంచమంతయు ప్రహృష్యతి ఆనందిస్తుండెను, అనురాజ్యతే ఆసక్తమగుచున్నది, చ మరియు, రక్షాంసి రాక్షసులు, భీతాని భయపడిన వారై, దిశ అన్ని దిక్కులకు,
ద్రవంతి పలాయనమగుతుండిరి. సర్వే అందరూ నమస్యంతి ప్రణమిల్లుతుండిరి. చా కూడా సిద్ధ సద్గాహ సిద్ధ సమూహములు. అర్జునుడు పలికెను, ఓ హృషీకేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు ఆనందించుచుండెను. ఈ విధముగా ప్రతి ఒక్కరును నీ పట్ల ఆసక్తులగుచుండిరి. సిద్ధ సమూహములు నీకు సగౌరవముగా ప్రణమిల్లుచుండెను. రాక్షసులు భయకంపితులై పలు దిక్కులకు పలాయనమగుచుండిరి. ఇదంతయు యుక్తముగానే జరుగుతుండెను. భాష్యం. కురుక్షేత్ర సంగ్రామ ఫలితమును శ్రీకృష్ణుని నుండి వినినంతనే అర్జునుడు జ్ఞాన వికాసమును పొందెను. కనుకనే పరమ భక్తునిగా మిత్రునిగా అతడు శ్రీకృష్ణునిచే సర్వమును యుక్తముగానే చేయబడినదని పలికెను. శ్రీకృష్ణుడే భక్తులకు పోషకుడు మరియు పరమారాధకుడని, అతడే దుష్టులను నశింపజేయువాడని అర్జునుడు స్పష్టముగా నిర్ధారించి తెలిపెను. భగవానుని కార్యములు అందరికీ సమాన హితమునే కలిగించును. కురుక్షేత్ర సంగ్రామ సమయములో శ్రీకృష్ణుడు నిలిచి ఉండుటచే ఊర్ధ్వలోకములలోని దేవతలు, సిద్ధులు, స్వర్గలోకములలోని జ్ఞానులు దానిని వీక్షిస్తుండిరని అర్జునుడు గ్రహించగలిగెను. అర్జునుడు భగవంతుని విశ్వరూపమును దర్శించినప్పుడు దేవతలు ఆనందించిరి. కానీ రాక్షసులు మరియు నాస్తికులైన ఇతరులు భగవంతుని మహిమలను విని సహించలేకపోయిరి. దేవాది దేవుని వినాశకర రూపము పట్ల గల సహజమైన భయముతో వారు అక్కడి నుండి పారిపోయిరి. శ్రీకృష్ణుడు తన భక్తుల పట్ల మరియు నాస్తికుల పట్ల వ్యవహరించు విధానము అర్జునుని చేత ప్రశంసించబడినది. శ్రీకృష్ణుడు ఏది చేసినను అది అందరికీ హితమును కలిగించునని ఎరుగుటచే భక్తులు అన్ని వేళలా భగవంతుని కీర్తించుదురు. 37వ శ్లోకము. కస్మాచ్చాతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదా సత్తత్పరం యత్. కస్మాత్ ఎందుచేత, చా కూడా, తే నీకు, నా నమేరన్ నమస్కరించరు, మహాత్మన్ ఓ మహాత్మా, గరీయసే గొప్పవాడవైన, బ్రహ్మణః బ్రహ్మ కంటెను, అపి అయినను, ఆదికర్తే మూల సృష్టికర్తవు, అనంత ఓ అంతము లేనివాడా, దేవఈశ ఓ దేవదేవా, జగత్ నివాస ఓ జగత్తుకు ఆధారభూతుడా, త్వం నీవు, అక్షరం నాశము లేనివాడవు, సత్ అసత్ కార్యకారణములకు తత్పరం అతీతుడవు, యత్ కారణముగా. ఓ మహాత్మా, బ్రహ్మ కంటెను గొప్పవాడా, నీవు ఆది సృష్టికర్తవు, అట్లు అయినచో నీకు వారెందుకు నమస్కరించరు. ఓ అనంత దేవదేవ దేవాదిదేవా, జగన్నివాస, నీవు అక్షయుడవు అయినందున ఆధారభూతుడవు, సర్వకారణ కారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. భాష్యం. శ్రీకృష్ణుడు జీవులందరికీ ఆరాధనీయుడని ఈ విధముగా ప్రణామములను అర్పిస్తూ అర్జునుడు సూచించెను. అతడే సర్వవ్యాపి మరియు ప్రత్యేగాత్మలకు ఆత్మ అయినవాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మహాత్మా అని సంబోధించెను. భగవానుడు మహోదాత్తుడు, అప్రమేయుడని సూచించును. అనంత అను పదము దేవాదిదేవుని శక్తి మరియు ప్రభావములచే ఆచరించబడనిది ఏది జగత్తులో లేదని సూచించును. దేవేశ అను పదము దేవతలందరినీ నియంత్రించువాడని, అందరికంటేనూ అధికుడని సూచించును. అతడే సమస్త విశ్వముకు మూలాధారము. అతని కంటే అధికులెవ్వరునూ లేనందున సిద్ధాత్ములు మరియు శక్తిమంతులైన దేవతలందరూ సగౌరవముగా శ్రీకృష్ణ భగవానునకు ప్రణామములను సమర్పించుట యుక్తమేనని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ఉత్పన్నము చేయుట చేత అతడు బ్రహ్మదేవుని కంటేనూ అధికుడని ప్రత్యేకించి పేర్కొనబడెను.
శ్రీకృష్ణుని స్వరూపాంశ అయిన గర్భోదకశాయి విష్ణు నాభికమల నాళము నుండి బ్రహ్మ జన్మించెను. కనుకనే బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సమస్త దేవతలందరూ శ్రీకృష్ణ భగవానునకు సగౌరవముగా ప్రణామములను సమర్పించవలసి ఉండును. బ్రహ్మరుద్రాదులు ఇతర దేవతలు దేవాదిదేవునికి ప్రణామములను సమర్పించరని శ్రీమద్భాగవతములో తెలుపబడినది. అక్షరం అను పదము మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎందుకనగా ఈ భౌతిక సృష్టి నశ్వరమైనను భగవానుడు దానికి అతీతుడు, సర్వకారణ కారణుడు. కనుకనే అతడు భౌతిక ప్రకృతిలోని బద్ధజీవులందరికంటేను స్వయముగా భౌతిక సృష్టికంతటికి అత్యున్నతుడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడు. 38వ శ్లోకము. త్వమాదిదేవ పురుషః పురాణస్త్వమస్యాం విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. త్వం నీవు ఆది దేవః ఆదిదేవుడవు, పురుషః పురాణః సనాతన పురుషుడవు. త్వం నీవు అస్య ఈ విశ్వస్య విశ్వముకు పరం ఉత్కృష్టమైన నిదానం ఆశ్రయమవు, వేత్త తెలిసినవాడవు, అసి అయి ఉంటివి వేద్యం తెలియదగిన వాడవు, చ మరియు పరం ఉత్కృష్టమైన, చ మరియు ధామ ఆశ్రయమవు, త్వయా నీచే తతం వ్యాప్తమైనది విశ్వం విశ్వము, అనంతరూప ఓ అనంతరూప. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ భౌతిక జగత్తుకు చరమాశ్రయమువు. నీవు సమస్తమును ఎరిగిన వాడవు, తెలియదగిన సమస్తమును నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన పరమ శరణ్యుడవు నీవే. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే వ్యాపించబడినది. భాష్యము. సమస్తము దేవాదిదేవునిపై ఆధారపడినది కనుక అతడే పరం నిధానం. నిధానం అనగా సర్వమును బ్రహ్మ తేజస్సు కూడా దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిపైననే ఆధారపడి ఉండునని అర్థము. ఈ భూ జగత్తులో జరుగు సమస్తమును అతడు సంపూర్ణముగా ఎరుగును. ఇక జ్ఞానముకు అవధి అనేది ఉన్నచో అతడే సమస్త జ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడును తెలియదగిన వాడును అతడే. సర్వవ్యాపకుడొకటిచే జ్ఞాన లక్ష్యము కూడా అతడే. ఆధ్యాత్మిక జగత్తుకు కూడా అతడే మూల కారణము కనుక అతడే గుణాతీతుడు. అట్లే ఆధ్యాత్మిక జగత్తులోని పరమపురుషుడు కూడా అతడే అయి ఉండెను.